హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈ రోజు మన కిచెన్ లో వెజ్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కర్రీతో లేకుండా ఇలా మనం తినేయచ్చండి. చాలా టేస్టీగా ఎమ్మీగా కూడా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దామా. ముందుగా బౌల్లో ఈ గ్లాస్తో 2 గ్లాసులు సాంబా మసూరి రైస్ తీసుకుంటున్నానండి. మీరు బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేను దీంతో చేస్తున్నాను. రైస్ ని 2 టైమ్స్ వాష్ చేసుకొని వచ్చేద్దాము. వాష్ చేసుకున్నాక 2 గ్లాసెస్ వాటర్ పోసి 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. అలాగే స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె ఒకటి పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుందాము. కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ మొత్తము యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగాక కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ బాగా లైట్ గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా, ఈ టైంలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుందాము. పచ్చివాసన పోయి మంచి ఆరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాము. గ్రీన్ పీస్ బఠానీ అంటే పచ్చి బఠానీ, పీల్ తీసి కట్ చేసి పెట్టుకున్న ఆలు ఒకటి, అలాగే ఒకటి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఎప్పుడైనా వెజిటేబుల్స్ అనేది ఈక్వల్ గానే కట్ చేసుకోవాలండి, అప్పుడే బాగా వేగిపోతాయి అన్నమాట. కొంచెం వేగి మంచి స్మెల్ వస్తుంది. సో ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము. మూత తీసి చూద్దాము. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయి నూనెంతా కొంచెము పైకి తేలిందండి. ఇలా కలుపుకొని కొంచెం సేపు కట్ చేసుకున్న పుదీనా కొంచెం, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. అవి కొంచెం వేగాక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగాక కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. స్మెల్ వస్తే బాగుండదు. సో ఇవి కూడా కొంచెం వేగిపోయినాయి. ఈ టైంలో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాసు, ఒక గ్లాసుకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా నేను 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవాలి. పెట్టి ఎసురు మరిగేంత వరకు వెయిట్ చేయాలి. మూత తీసి చూద్దాము. ఎసురు మరిగిపోయినాయండి బాగా. ఉప్పు సరిపోయిందేమో టేస్ట్ చూద్దాము. నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని ఎసురులో యాడ్ చేసుకోవాలి. పులావ్కి ఎప్పుడైనా ఎసురు అనేది ఉప్పగా సముద్రం అంత నీట్గా ఉండాలండి, అప్పుడే రైస్కి కూడా ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఒక్కసారి బాగా తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము. అలాగే 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి సిమ్లో మగ్గించుకుంటే మెతుకు అనేది చాలా పుల్లుగా మెత్తగా కూడా వస్తుంది. సో ఓపెన్ చేసి చూద్దామా. రైస్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అలాగా వదిలేద్దాము. ఓపెన్ చేసి చూద్దామండి. ఎప్పుడు రైస్ ఉడకంగానే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అలా వదిలేస్తే రైస్ అనేది బాగా సెటిల్ అయ్యి సూపర్ టేస్టీ వస్తుంది అనమాట. నేను చూపించినట్టు చూడండి, ఇలా పొల్లు పొల్లుగా బాగుంటుంది, మెత్తగా కూడా వస్తుంది. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనము చేసుకోవచ్చండి వెజ్ పులావ్ అనేది. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఎప్పుడైనా సడన్గా మనం ఈజీగా చేసి పెట్టేయచ్చు. అలాగే పిల్లల లంచ్ బాక్సులకైనా మనము చాలా ఈజీగా, అలాగే వాళ్ళకి డిఫరెంట్గా కూడా చేసి పెట్టినట్టు ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇలా నేను రైతాతో సర్వ్ చేసుకుంటున్నాను. మనకి ఏ కర్రీ లేకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ చేసి నాకు చెప్పండి. నా రెసిపీ కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.